అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ అండి. ఈరోజు మన ఫిజిక్స్ కాంతి అనే టాపిక్ నుంచి కొన్ని బిట్స్ నేర్చుకుందాం. కంపించే లేదా త్వరణాన్ని కలిగిన ఆవేశిత కణాలు ఏ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి అంటే విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. శూన్యంలో కూడా ప్రయాణించే తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. అయితే రెండు తరంగ ప్రసార దిశకు అంటే విద్యుత్ తరంగాలు అండ్ అయస్కాంత తరంగాలు అంటే ఎలక్ట్రిక్ వేవ్స్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఇవి రెండు పరస్పరం ఎలా ఉంటాయి అంటే లంబంగా ఉంటాయి, నిరంతరం అవి మారుతూ ఉంటాయి. ఈ క్షేత్రాలు అనేవి నిరంతరం ఎలా ఉంటాయి, మారుతూ ఉంటాయి. విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తే అది తిరిగి ఏ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది, విద్యుత్ క్షేత్రాన్ని. ట్రాన్స్ఫార్మర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, విద్యుదయస్కాంత తరంగ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ట్రాన్స్ఫారంలో రెండు వలయాలు ఉంటాయి. మొదటి వలయంలో విద్యుత్ క్షేత్రం మార్పు చెందటం వలన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. రెండో వలయంలో అయస్కాంత క్షేత్రం విద్యుత్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ట్రాన్స్ఫార్మర్లో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే విద్యుదయస్కాంత సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. విద్యుదయస్కాంత తరంగాలు ఎన్ని రకాలంటే 7 రకాలు. అవి రేడియో, మైక్రో, పరారుణ, దృశ్యకాంతి, అతి నీలలోహిత, ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు. మన కంటికి కనిపించే మాత్రం దృశ్యకాంతి తరంగాలు మాత్రమే. రేడియో తరంగాలకు, పరారుణ తరంగాలకు మధ్యస్థంగా ఉండే తరంగాలు మైక్రో తరంగాలు. వేగంగా వెళ్లే క్రికెట్ బంతి వాహనాల వేగాలను ఏ తరంగాల ద్వారా తెలుసుకోవచ్చు, మైక్రో తరంగాల ద్వారా తెలుసుకోవచ్చు. మ్యాగ్నెట్రాన్, క్లైస్ట్రాన్, గైరోట్రాన్, గన్ డయోడ్లను ఉపయోగించి ఏ రకమైన తరంగాలను ఉత్పత్తి చేస్తారు అంటే మైక్రో తరంగాలు. రాడర్, మొబైల్ కమ్యూనికేషన్స్, మైక్రోవేవ్, ఓవెన్లలో ఏ రకమైన తరంగాలు ఉపయోగిస్తారంటే మైక్రో తరంగాలు. మైక్రో తరంగాలను తీసుకెళ్లే గొట్టాలను ఏమంటారంటే వేవ్ గైడ్స్ అంటారు. క్యాన్సర్ చికిత్సలో ఏ కిరణాలను ఉపయోగిస్తారంటే గామా కిరణాలు, దీన్ని రేడియోథెరపీ అంటారు. ఎయిర్పోర్ట్లో చేసే లగేజీ స్కానర్లో ఏ కిరణాలు ఉపయోగిస్తారంటే ఎక్స్ కిరణాలను ఉపయోగిస్తారు. సాధారణ ట్యూబ్లైట్ నుంచి ఏ కిరణాలు వెలువడతాయంటే అతి నీలలోహిత కిరణాలు. కీటక నాశనాలుగా పచ్చకామెర్ల వ్యాధి చికిత్సకు ఏ కిరణాలు ఉపయోగిస్తారు అంటే అతి నీలలోహిత కిరణాలు. కీటకాలు నాశనాలకు గాను పచ్చకామెర్ల వ్యాధికి ఈ కిరణాలని యూజ్ చేస్తారు. టీవీ రిమోట్ కంట్రోలర్ ద్వారా ఏ కిరణాలు వెలువడతాయంటే పరారుణ తరంగాలు. పొగమంచులో చీకట్లో ఫోటోలను తీసేందుకు ఏ కిరణాలను ఉపయోగిస్తారంటే పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు. పల్స్ మెక్స్ ఆక్సిమెట్రీ విధానంలో రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకునేందుకు ఏ కిరణాలు తోడ్పడతాయంటే పరారుణ. మద్యం తాగిన వారిని గుర్తించడంలో ఏ కిరణాలు ఉపయోగపడతాయంటే పరారుణ. ఎంఐఆర్ స్కానింగ్స్ ఉంటాయి కదా, అది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. వైద్య విధానంలో ఏ తరంగాలను ఉపయోగిస్తారంటే రేడియో తరంగాలు. వైద్య విధానంలో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలేనండి, మొత్తం అన్ని వాటికి ఉపయోగిస్తారు వైద్య విధానంలో. నెక్స్ట్, కాంతి యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి ఒక తరంగ రూపంలో ప్రయాణిస్తుందని ఏ శాస్త్రవేత్త అన్నాడంటే హైగెన్స్. ఏ పదార్థంతో విశ్వమంతా నిండి ఉంటుందని, ఈ పదార్థంలో కాంతి తరంగాలు ప్రయాణిస్తాయని ఊహించి చెప్పాడంటే ఈథర్ అనే పదార్థం ఒక యానకంగా తీసుకొని కాంతి తరంగాలని ఈ పదార్థం గుండా ప్రయాణిస్తాయని ఆయన చెప్పాడనమాట. ఏ ప్రయోగం ద్వారా అంటే థామస్ యంగ్ ప్రయోగం, డబుల్ స్ప్లిట్ ప్రయోగం ఉందండి. ఆ డబుల్ స్ప్లిట్ అంటే చీలికలో ఉన్న ఆ ప్రయోగం ద్వారా కాంతి తరంగ సిద్ధాంతాన్ని ఈ ప్రయోగం కూడా బలపరుస్తుంది. అంటే ఈయన చేసిన డబుల్ స్ప్లిట్ ప్రయోగం కూడా కాంతి తరంగ సిద్ధాంతాన్ని బలపరుస్తుందర పునరుద్ధానిస్తుంది. క్రీస్తకం 1864లో ఏ శాస్త్రవేత్త విద్యుదయస్కాంత తరంగాల భావనను తెలియజేశాడంటే మ్యాక్స్వెల్. కాంతి తరంగాలు కూడా ఏ తరంగాలలో భాగమే అంటే విద్యుదయస్కాంత తరంగాలలో భాగమే. కాంతి తరంగాలు ఏ తరంగాలుగా నిరూపించబడ్డాయి అంటే తిర్యక్ తరంగాలుగా నిరూపించబడ్డాయి. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని సరిచేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే హెర్ట్జ్. తర్వాత
క్రీస్తకం 1900 సంవత్సరంలో మ్యాక్స్ ప్లాంక్ తన క్వాంటం సిద్ధాంతాన్ని ఏ సమీకరణం ఆధారంగా వివరించాడు అంటే E=hν అన్నాడు. క్వాంటం సిద్ధాంతం అంటే విద్యుదయస్కాంత తరంగాలలో శక్తి క్వాంటీకరించబడిన ప్యాకెట్ రూపంలో ఉంటుందని, ప్యాకెట్లో ఉండే శక్తిని క్వాంటం అని, ప్యాకెట్ని ఫోటాన్ అని అన్నాడు. అంటే విద్యుదయస్కాంత వికరణంలో శక్తి క్వాంటం రూపంలో విడుదల చేయబడుతుంది లేదా గ్రహించబడుతుందని మ్యాక్స్ ప్లాంక్ చెప్పాడనమాట. అది విద్యుదయస్కాంత తరంగ శక్తిని E అని, హెచ్ని ప్లాంక్ స్థిరాంకం అని, వీని మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటారు, పౌనఃపున్యము. H=6.626 × 10⁻⁻34 జౌల్స్ ప్లాంక్ కాన్స్టెంట్. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరంటే ప్లాంక్. విద్యుదయస్కాంత తరంగాల్లో శక్తి క్వాంటీకరించబడిన ఏ రూపంలో ఉంటుందని చెప్పాడు? ప్యాకెట్ రూపంలో. ఏ శాస్త్రవేత్త 1905లో కాంతి క్వాంటీకరించబడిన ఫోటాన్లుగా అనబడే శక్తి ప్యాకెట్ రూపంలో ఉంటుందని ప్రకటించాడు? ఇతను ప్లాంక్ ఏమో అన్నాడు, ఇతను ప్రకటించింది ఎవరంటే ఐన్స్టీన్. గామా కిరణాలు కనుక్కున్న శాస్త్రవేత్త హెన్రీ బెకరల్. యూవీ కిరణాలు కనుక్కున్న శాస్త్రవేత్త రిట్టర్. దృశ్యకాంతిని కనుగొన్న శాస్త్రవేత్త న్యూటన్. ఇన్ఫ్రారెడ్ కిరణాలు పరారుణ కనుగొన్న శాస్త్రవేత్త హెర్షెల్. కాంతి ఎల్లప్పుడూ ఏ తరంగ రూపంలో ప్రయాణిస్తాయంటే కాంతి ఎల్లప్పుడూ ఏ ప్రయాణం అంటే సరళరేఖ మార్గంలో, ఆ రుజు మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ కాంతి రుజు మార్గంలో ప్రయాణించడం వల్ల ఏం ఏర్పడతాయి అంటే నీడలు, గ్రహణాలు ఈ కాంతి రుజుమార్గ ధర్మం వలన ఏర్పడతాయి. కాంతి వేగంపై ఎక్కువగా పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఫోకాల్ట్. ఫోకాల్ట్ ఎవరు? కాంతి వేగంపై ఎక్కువగా పరిశోధన చేశాడు. ఎంత సమయానికి సూర్యుని నుండి కాంతి కిరణాలు భూమిని చేరటానికి పడతాయి అంటే 8.2 నిమిషాలు. శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే 3.10⁸ మీటర్/సెకండ్. చంద్రునిపై పడిన కాంతి పరావర్తనం చెంది భూమికి చేరటానికి ఎంత కాలం పడుతుంది? 1 సెకండ్. నీటిలో కాంతి వేగం ఎంత అంటే 2.25 × 10⁸ మీటర్/సెకండ్. టర్పెంటైన్ ఆయిల్ కాంతి వేగం ఎంత అంటే 2.04 10⁸ మీటర్/సెకండ్. నైలాన్లో కాంతి వేగం ఎంత అంటే 1.96 × 10⁸ మీటర్/సెకండ్. ఏ ధర్మం వలన వస్తువుల ప్రతిబింబాలు ఏర్పడతాయంటే కాంతి పరావర్తనం. కాంతి పరావర్తనం అంటే ఇక్కడ కొన్ని కాంతి ధర్మాలు ఉన్నాయండి. కాంతికి ధర్మాలు ఉన్నాయి మొత్తం. అవి ఏంటంటే ఒక 10 ఉంటాయి. ఏమంటే కాంతి రుజుమార్గ ధర్మం, కాంతి వేగం, వక్రీభవనం, పరావర్తనం, సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం, వ్యతీకరణం, వివర్తనం, ధ్రువణం. అందులో కాంతి రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల ఏం ఏర్పడతాయి? నీడలు, గ్రహణాలు. ఒక వస్తువు తలంపై పడిన కాంతి కిరణం తిరిగి అదే యానకంలో ప్రయాణించటాన్ని కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇలా ఒక సర్ఫేస్ తలంలో ఒక ఇన్సిడెంట్ రే పెడితే మళ్ళీ అది బౌన్సింగ్ బ్యాక్ అవుతుంది కదా, బౌన్సింగ్ బ్యాక్, దాన్ని కాంతి పరావర్తనం అంటారు. కాంతి విరళ యానకము నుండి సాంద్రత యానకములోకి ప్రయాణించేటప్పుడు వేగంలోని మార్పు వల్ల ఆ 2 యానకాల సరిహద్దు వద్ద వంగి ప్రయాణించడాన్ని ఏమంటారంటే కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అంటే రేరర్ మీడియం నుంచి ఈ ఎయిర్ అనేది ఒక ఇన్స్టెంట్ ఎయిర్ అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ఇలా స్ట్రైట్గా రాకుండా ఇలా ఉండి ఇలా వంగి రావటాన్ని ఇలా వంగి వస్తుంది అనమాట. అంటే డైరెక్షన్ ఆ యొక్క లైట్ స్పీడ్ చేంజ్ అవుతుంది లేదా దీన్ని బెండ్ అవుతుంది. అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ లైట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ రిఫ్రాక్షన్ రే అనేది ఇక్కడ బెండింగ్ అవుతుంది. బెండింగ్ ఆఫ్ లైట్ ఆర్ చేంజింగ్ ఆఫ్ స్పీడ్ని మనం కాంతి వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి కిరణం మళ్ళీ వెనకకు సాంద్రత యానకంలో ప్రయాణించడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. ఇక్కడ మనం ఒక వాటర్గా తీసుకొని ఇది నార్మల్, ఇది సాంద్రత యానకం అంటే డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఈ నార్మల్కి ఇది కొంచెం దూరంగా వెళ్తుంది. ఈ కోణం కంటే ఎక్కువ. తర్వాత మళ్ళీ సాంద్రత నుంచి ఇలా వెళ్ళిపోయి ఈ సర్ఫేస్ దగ్గరకు వస్తుంది. దీన్ని మనము క్రిటికల్ కోణం అంటారు. క్రిటికల్ కోణం. తర్వాత ఈ రిఫ్రాక్షన్ అనేది ఇంకో దగ్గర
ఈ ఇన్స్టెంట్ అంటే సాంద్రత యానకం నుంచి విరళ యానకంలో పోయి ఈ 90 డిగ్రీస్గా ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇలా ఏర్పడుతుంది అనమాట, కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఈ రెండింటి కోణం మధ్య ఏర్పడిన దాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. అంటే కాంతి కిరణం మళ్ళీ వెనకకు, అంటే ఎక్కడైతే ఇలా ఎయిర్లోకి వెళ్ళి మళ్ళీ ఈ వాటర్లోకి రావటాన్నే, యానకంలోకి ప్రయాణించటాన్ని సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. వాతావరణంలోని దుమ్ము, ధూళి, తేమ కణాలపై సూర్యకాంతి పడినప్పుడు అవి కాంతిని అన్ని వైపులా సమానంగా వెదజల్లే కాంతి ధర్మాన్ని కాంతి పరిక్షేపణం అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. అంటే స్కాటరింగ్ అంటే ఒక సూర్యకాంతి కనుక ఎయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ద్వారా మీద పడినప్పుడు ఇవన్నీ ఒక బాంబు వల్లే ఇవి పేలినప్పుడు ఇవన్నీ చోట్ల అవి ఏమవుతాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇలా స్ప్రెడ్డింగ్ అవ్వటాన్నే మనము ఏమంటారంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే కాంతి పరిక్షేపణం. అంటే ఇతను కాంతి పరిక్షేపణం కనుగొంది ఎవరంటే సివి రామన్. తర్వాత మనకి దీనికి వీటి యొక్క అనువర్తనాలు ఉన్నాయి. ఆ స్కాటరింగ్ ఆఫ్ లైట్ వలనే మనకేమవుతుంది, కాంతి పరిక్షేపణం వలన ఆకాశం నీలం రంగులోను, రాత్రి వేళలో ఆకాశం నల్లగా కనిపించటం, సముద్రం నీలంలో కనిపించటానికి గల కారణం ఎవరంటే కాంతి పరిక్షేపణం. సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపిస్తుంది. ఈ కాంతిలో ఒక తెల్లని కాంతిలో 7 రంగులుగా విడిపోవటాన్ని, దాన్ని కాంతి 7 రంగులుగా విడిపోవటాన్ని మనం వివర్తనం, కాంతి విక్షేపణ, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. అందులో ఇప్పుడు ఇవి ఎర్రగా అంటే ఇప్పుడు 7 రంగులుగా విడిపోయినప్పుడు రెడ్ విబ్జిఆర్ ఉంటుంది కదా, అందులో ఎర్రగా కనిపించడానికి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా జరుగుతాయి ఇవన్నీ. సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపించి మధ్యాహ్నం తెల్లగా కనిపించడానికి కారణం కాంతి పరిక్షేపణం అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ అంటారు. ఇక్కడ మళ్ళీ రివర్స్ వచ్చింది. ఏ ధర్మం వలన వస్తువుల ప్రతిబింబాలు ఏర్పడతాయంటే కాంతి పరావర్తనం, అంతే కదా. అద్దం ముందు నిలబడ్డప్పుడు కూడా మనకు పరావర్తనం ఏర్పడుతుంది. ప్రతిబింబం. ఏ తలంలో కాంతి క్రమరహిత పరావర్తనం చెందుతుందంటే కాంతి పరావర్తనం. 3 అద్దాలను పరస్పరం లంబంగా ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత అంటే 6. నక్షత్రాలు మినుగు మనటానికి గల కారణం కాంతి వక్రీభవనం. కాంతి వక్రీభవనం అన్నమాట, రిఫ్రాక్షన్. తర్వాత సూర్యోదయానికంటే 2 నిమిషాలు ముందే వెలుతురు కనిపించడానికి గల కారణం కాంతి వక్రీభవనం. ఎండాకాలంలో అంటే ఇప్పుడు వక్రీభవనం అంటే కాంతి రిఫ్రాక్షన్ అంటే వక్రీభవనం అంటే ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఈ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ఒక రే వచ్చినప్పుడు ఇది బెండ్ అయి ఉంటుంది, అంటే దా స్పీడ్ని చేంజ్ చేసుకుంటుంది. అంటే విరళ యానకంలో నుంచి సాంద్రత యానకంలో ప్రయాణించే వేగంలో మార్పు 2 యానకాల మధ్య సరిహద్దు వద్ద, ఈ సరిహద్దుకు వచ్చేసరికి వంగి ఉంటుంది అనమాట. ఈ వంగి ఉండటాన్ని మనం వక్రీభవనం అంటారు. సూర్యోదయానికంటే 2 నిమిషాల ముందే వెలుతురు కనిపించడానికి గల కారణం కాంతి వక్రీభవనం. ఎండాకాలంలో నల్లని రోడ్డుపై నీరు ఉన్నట్లు కనిపించడానికి గల కారణం సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి కిరణం మళ్ళీ వెనకకు, అంటే ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి సాంద్రత యానకంలో నుంచి విరళ యానకంలోకి వెళ్ళి మళ్ళీ సర్ఫేస్ నుంచి మళ్ళీ సాంద్రత యానకంలో వెనకకు తిరిగి వెళ్ళి వెనకకు మళ్ళీ తిరిగి రావటాన్నే ప్రయాణించటాన్నే మనం సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. వీటి యొక్క అనువర్తనాలు. వజ్రాల మెరుపు గల కారణం ఎడారిలో ఎండమావలు, ట్రాఫిక్ సిగ్నల్స్, దృశ్య తంతువుల సమాచార ప్రచారం కావడానికి గల కారణం సంపూర్ణాంతర పరావర్తనం. కాంతి విశ్లేషణాన్ని కనుగొన్నది ఎవరంటే న్యూటన్. ఇంద్రధనుసు ఏర్పడడానికి గల కారణం కాంతి విశ్లేషణ, డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ఏ రంగులు అంటారంటే ప్రాథమిక రంగులు అంటారు.
రెండు ప్రాథమిక రంగులు కలిసినప్పుడు ఏర్పడే రంగును ఏమంటారు? గౌణ రంగులు. ఈ గౌణ రంగులన్నీ ముదురు రంగులో ఏర్పడతాయి. ఇవి ఏంటివంటే ఎరుపు ప్లస్ నీలం కలిసినప్పుడు ఏర్పడే రంగులు మెజెంటా ముదురు రంగు, నీలం ప్లస్ ఆకుపచ్చ సియాన్ నెమలి రంగు, ఆకుపచ్చ ప్లస్ ఎరుపు పసుపు. మూడు ప్రాథమిక రంగులు కలిసి ఏ రంగును ఏర్పరుస్తాయి? ఆర్జీబీ అంటే డబ్ల్యూ తెలుపు రంగుని. మ్యాక్సిమం అన్ని తెలుపు రంగుల్ని ఏర్పరుస్తాయి. మూడు గౌణ రంగులు కలిసి ఏ రంగును ఏర్పరుస్తాయి అంటే తెలుపు, ముదురు నీలం ప్లస్ ముదురు ఎరుపు ప్లస్ పసుపు. ఇవి తెలుపు రంగులను ఏర్పరుస్తాయి. కలర్ టీవీలో ఏ ప్రాథమిక రంగులు ఉంటాయి? ఆర్జీబీ అంటే ఎరుపు, గ్రీన్, బ్లూ. కలర్ ప్రింటర్లో గౌణ రంగులతో పాటు ఏ రంగు కూడా ఉంటుంది? నలుపు రంగు ఉంటుంది. పసుపు వస్తువుపై ఎరుపు కాంతిని ప్రసరింపచేస్తే అది ఏ రంగులో కనబడును? నలుపు. అంతరిక్షము నుండి చూసినప్పుడు ఆకాశం ఏ రంగులో కనిపించును? నలుపు రంగులో. కారణం కాంతి పరిక్షేపణం. కాంతి అంటే అక్కడ మనకి స్కాటరింగ్ అంటే లైట్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం పూట తెల్లగా ఉంటుంది. అక్కడ స్కాటరింగ్ అనేది ఉంటుంది. సూర్యాస్తం అక్కడ ఎరుపు రంగు యొక్క వేవ్ లెంత్ ఉండటం వల్ల పైకి వెళ్ళే కొద్దీ అంతరిక్షం అంటే స్పేస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎయిర్ అనేది తక్కువగా ఉండటం వల్ల, డస్ట్ పార్టికల్స్ తక్కువగా ఉండటం వలన, అక్కడ మనకి లైట్ తక్కువగా ఉండటం వలన నలుపు రంగులో కనిపిస్తుంది అనమాట. కాంతి వ్యతీకరణాన్ని ఎవరు కనుగొన్నారు? యంగ్. సబ్బుబుడగ విభిన్న రంగులు నీటిపై సబ్బుబుడగలో వివిధ రంగులు నీటిపై తెలుతున్న నూనెవన్నీ కారణం ఎవరంటే కాంతి వ్యతీకరణము. దీన్ని కాంతి వ్యతీకరణం అంటారు. కాంతి వ్యతీకరణం అంటే కాంతి తరంగాలు ఒకదానిపై మరొకటి అధ్యారోహణం చెందటం వల్ల కొన్ని ప్రదేశాల్లో కాంతి తీవ్రత అనేది గరిష్టంగాను, మరికొన్ని ప్రదేశాల్లో కాంతి తీవ్రత అనేది కనిష్టంగాను ఉంటుంది. దీనివలనే సబ్బు బుడగల్లో వివిధ రంగులు ఏర్పడతాయి. అలాగే నీటిపై తేలుతున్న నూనెలు కూడా మన ఎక్కడైనా పడ్డప్పుడు, వాటర్లో నూనె పడ్డప్పుడు కూడా మనకు అది ఎలా కనిపిస్తుంది అంటే రంగురంగులుగా కనిపిస్తుంది. నీటి బిందువుల్లోకి ప్రవేశించే కిరణాలు బయటకు వెళ్ళే కిరణాలు మధ్య దూరం ఎంత ఉన్నప్పుడు ఇంద్రధనుసు ఏర్పడుతుంది? 40 డిగ్రీలు, 42 డిగ్రీలు. కాంతి వివర్తనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గ్రీమాల్ట్. కాంతి వివర్తనం దేనిపై ఆధారపడుతుంది అంటే కాంతి కిరణాల కోణం, తలం పరిమాణం, కాంతి కిరణాల తరంగదైర్ఘ్యం. తెల్లటి కాంతి కిరణం వివిధ రంగులుగా విడిపోవటాన్ని ఏమంటారు? కాంతి విక్షేపణం. ఇది న్యూటన్ ప్రిజం ఆధారంగా చేసిన పట్టకం ద్వారా చేసిన అనమాట, డిస్పర్షన్ ఆఫ్ లైట్. అతిధ్వనులు ఏ సూత్రం ఆధారంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ జరుగుతుంది? వివర్తనం అంటే కాంతి కిరణాలు సన్నని చీలికల ద్వారా అంచుల వెంట ప్రయాణించటాన్ని కాంతి వివర్తనం అంటారు. వివర్తనం అంటే కాంతి కిరణాలు సన్నని చీలికల ద్వారా అంచుల వెంట ప్రయాణించటాన్ని వివర్తనం అంటారు. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు మూడో పొర అయిన కరోనా కనపడటానికి గల కారణం కాంతి వివర్తనం. వెలుగుతున్న దీపం ప్రమిదను కొంచెం మూసి ఉన్నప్పుడు కూడా కాంతి వివర్తనం అంటే చారలు ఏర్పడతాయి అన్నమాట. మనకి కంప్యూటర్ సీడీల పైన, డివిడీల పైన రంగులు చారలు కనిపించడానికి గల కారణం వివర్తనం. కిటికీలు, తలుపులు మూసి ఉన్నప్పుడు సన్నని చీలిక లాంటి సందుల్లో నుండి వచ్చే కాంతి వెలుగు నీడలు పట్టీలను ఏర్పడటానికి గల కారణం వివర్తనం. ధ్రువణం కాంతి తరంగాలు అంటే ధ్రువణం అంటే విద్యుత్ అయస్కాంత మధ్య ఉండేదాన్ని ధ్రువణం అంటారు. ధ్రువణం కాంతి తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే 3x స్వభావాన్ని. 3D సినిమాల చిత్రీకరణలోను 3D హాలోగ్రాముల ముద్రణలో ఇమిడి ఉన్న సూత్రం ధ్రువణం. దీంట్లో ఈ ధ్రువణంలో విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉంటాయి అన్నమాట. ఎండ తీవ్రత నుండి కంటిని కాపాడే పోలరాయిడ్ కళ్లద్దాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? ధ్రువణం. LCD తెరలలో కూడా ఏ సూత్రం పనిచేస్తుంది? ధ్రువణం. సర్పిలాకార నిచ్చెన రూపంలో ఉండే DNA నిర్మాణాన్ని ఉపయోగపడేది ధ్రువణం. సర్పిలాకార నిచ్చెన రూపంలో ఉండే DNA నిర్మాణాన్ని ఉపయోగపడేది ధ్రువణం.
ఏ పట్టకము ఉపయోగించి కాంతిని పొందవచ్చు? ధ్రువణమును ఉపయోగించి కాంతిని పొందవచ్చు. ధ్రువణం కనుగొన్న శాస్త్రవేత్త బార్దోలైనస్. కాంతి స్వభావాన్ని వివరించిన మొట్టమొదటి సిద్ధాంతం కాంతి కణ సిద్ధాంతం. విద్యుత్ జనరేటర్ను కనుగొన్నవారు మైకెల్ ఫారడే. సూర్యకాంతి సముద్రంలో రమారమి ఈ లోతు వరకు ప్రయాణిస్తుంది. 262 అడుగుల వరకు సూర్యకాంతి సముద్రంలో ప్రయాణిస్తుందంట. ఒక వస్తువులో ఉన్న పరమాణువులను లెక్కించడానికి దీనిని ఉపయోగిస్తారు. లేజర్. హాలోగ్రఫీ అనే ప్రత్యేక త్రిమితీయ ఫోటోగ్రఫీలో ఉపయోగపడతాయి. లేజర్ కణాల బ్రౌనియన్ చలనాన్ని పరిశీలించడానికి వీటిని ఉపయోగిస్తాం. లేజర్. ఏ ధర్మం ఆధారంగా పిన్ హోల్ కెమెరా పనిచేస్తుంది? కాంతి రుజుమార్గం. అంటే కాంతి రుజుమార్గం అంటే నీడలు గ్రహణాలు పడతాయి కదా. దర్పణాలు, పెరిస్కోప్, కెలిడియోస్కోప్ ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుందంటే కాంతి ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. ఓకేనండి. కొన్ని అనువర్తనాలు ఇంకా కొన్ని ఉన్నాయండి. అనువర్తనాలు కాంతికి సంబంధించిన ధర్మాల యొక్క అనువర్తనాలు, వాటి గురించి ఇంకా వేరే వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.